బెల్ కొట్టి దీపంని చూస్తూ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక పెన్ పేపర్ తీసుకొని ఎనీ కలర్ పెన్, ఇది ఈ కలర్ ఆ కలర్ అని ఏం లేదు, ఎనీ కలర్ ఆఫ్ పెన్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని అన్నీ రాయండి. ఎలా మనలో ఉన్న మనకి బాధ కలిగించిన సిచ్యువేషన్స్, లాస్ట్ ఇయర్ మొత్తం బాధ కలిగించిన మనుషుల గురించి రాసేయండి. పెన్ను పైకి తీయకుండా రాయండి. ఎందుకంటే పెన్ను మనం పక్కకు తీసి ఆలోచిస్తూ రాసామనుకోండి అది వేరే అయిపోతుంది అనమాట. సో పెన్ను తీయకుండా మనకు మనసులో ఏది వస్తే అది రాసేయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని ఈ ఊదు ఉంటుంది కదా, ఈ బిర్యానీ ఆకు, ఇలాచి, కర్పూరం పెట్టి వెలిగించేసి ఆ పొగని బయటకు ఊదేసేయండి. అంటే మనకి ఆ నెగిటివిటీ వెళ్ళిపోతుంది అనే ఊహతోటి మనం చేయాలన్నమాట. రాసిన తర్వాత ఇట్లా ఊదేసి కర్పూరం వెలిగించి అదంతా చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసుకోండి. ఇప్పుడేంటి, ప్రే చేయండి. మనకేం కావాలి, ఇప్పుడు ఈ ఇయర్ ఏం కావాలి, సంపాదన, మంచి సంబంధాలు, అంటే బాంధవ్యాలు, అట్లాంటివి మన లైఫ్లో ఏం కావాలి అని మనం కోరుకుంటున్నామో అదంతా ధ్యానం చేస్తూ లక్ష్మీ అమ్మవారికి, శివునికి, చంద్రునికి అట్లా మీకు ఏ వస్తే అవి చదువుకోండి. నామరామాయణము, రాముడిని తలుచుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసా, మళ్ళీ కాలభైరవాష్టకం కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా? తర్వాత ఒక ఫోన్ తీసుకొని మీకు బాధ కలిగించిన వారి గురించి, చాలా మటుకు అందరికీ ఇప్పుడు 2 ఫోన్లు ఉంటున్నాయి కదా, లేకపోతే ఒక్క ఫోన్ అయినా సరే మీ ఫోన్ మీకే, మీ వాయిస్ మీకే, అది రికార్డ్ చేయండి. మనకు బాధ కలిగించిన వారి గురించి తిట్టేసేయండి. ఎంత తిడతారో అంత తిట్టేసేయండి. ఏమనిపిస్తుందో మనసులో తిట్టేసి పడేసి అది సెండ్ చేసిన తర్వాత మనది మనకే సెండ్ చేసుకుంటాం కదా. సెండ్ చేసుకున్న తర్వాత జస్ట్ డిలీట్ అనుకుంటూ డిలీట్ చేసి పడేయండి. అంటే ఆ నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ బాధ అవన్నీ వెళ్ళిపోవాలన్నమాట మనలోంచి. అలా డిలీట్ చేసేయండి ఆడియో చేసి. ఇప్పుడు మనం ఆడియో ఎట్లా పెట్టుకుంటాం అట్లా మనది మనకి ఆడియో పెట్టుకొని అట్లా డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ సేమ్ మెడిటేషన్ చేయండి కొంతసేపు. అది సాధించినట్టుగా, మనం ఏది కోరుకుంటున్నామో అది సాధించినట్టుగా, మేనిఫెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చంద్రుణ్ణి చూస్తూ కొంతసేపు బయట నిలబడండి. వాక్ చేయగలిగితే వాక్ చేయండి. అలా కొంతసేపు ఆ ప్రార్థనలన్నీ అయిన తర్వాత అలా చేయండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కొంతసేపు మంచి మ్యూజిక్ మీకు ఇష్టమైనది పెట్టుకొని డ్యాన్స్ లాంటిది కూడా చేయొచ్చు. చేసిన తర్వాత ఈ ఉప్పు అది చేసిన తర్వాత, మర్చిపోయినాను మధ్యలో, మనం ఈ బిర్యానీ ఆకు మీద పెట్టి మనం ఆ నెగిటివిటీ పేపర్ని పౌడర్ చేసేస్తాం కదా. చేసిన తర్వాత కొంచెం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళి కొంతసేపు చంద్రుడిని చూస్తూ వాక్ చేసి పాజిటివ్ ఎనర్జీని, నేచర్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, వాటన్నిటిని ఆస్వాదిస్తూ థ్యాంక్స్ చెప్పుకోండి దేవుడికి. మనకున్న లైఫ్కి, ఎంతోమందికి మనకంటే ఎన్నో ప్రాబ్లమ్స్, కష్టాలు ఉంటాయి కదా. మన హెల్త్ మంచిగా ఉన్నదానికి, మనకున్నదానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ధన్యవాదములు, నమస్కారములు చెప్పుకోండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ.